కోసం తనని తాను మర్చిపోయిన హీరో కథ. సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్ నుంచి వచ్చిన మరో ఎమోషనల్ క్లాసిక్ ఇది. నిర్మాతగా ఆర్బి చౌదరి, డైరెక్టర్గా విఆర్ ప్రతాప్, హీరోగా నాగార్జున కలిసి చేసిన ఈ సినిమా అప్పట్లో లవ్ స్టోరీస్కి కొత్త డెఫినేషన్ ఇచ్చింది. సుస్వాగతం, రాజా లాంటి వరుస హిట్స్ తర్వాత ఈ కాంబినేషన్ రావడంతో అప్పటికే మంచి హైప్ ఉంది. కానీ ఈ సినిమా ఆ అంచనాలను మించిపోయి ఒక ప్యూర్ లవ్ ఎమోషన్గా ఆడియన్స్ హార్ట్లో సెటిల్ అయిపోయింది. స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక సింగర్ తన గాత్రంతో ఒక అందురాల్ని ప్రేమలో పడేస్తాడు. ఆమె కోసం తన లైఫ్లో ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. చివరికి తన కళ్ళని ఆమెకు దానం చేసేంతగా ప్రేమను చూపించడం ఇది సినిమాకి సెంట్రల్ పాయింట్. ఈ ఎమోషన్ థియేటర్లో చూసిన వాళ్ళను నిజంగానే కన్నీళ్లు పెట్టించింది. నాగార్జున ఈ పాత్రలో చాలా సెటిల్డ్గా హార్ట్ టచ్ చేసేలా నటించాడు. ఓవర్గా కాకుండా చాలా సైలెంట్ ఎమోషన్స్తోనే కనెక్ట్ అయ్యాడు. హీరోయిన్గా సిమ్రాన్ కూడా అద్భుతంగా చేసింది. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ సినిమాకి మెయిన్ హైలైట్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ అయితే అప్పట్లో థియేటర్లలో సైలెన్స్ క్రియేట్ చేసేవి. మ్యూజిక్ గురించి చెప్పకపోతే ఈ సినిమా పూర్తి కాదు. ఏ రాజ్కుమార్ ఇచ్చిన పాటలు సినిమాకి ప్రాణం పోసాయి. పాటల పల్లకివై, మేఘమై నే వెళ్తా లాంటి సాంగ్స్ అప్పట్లో ప్రతి ఇంట్లో వినిపించేవి. ఇప్పటికీ ఆ పాటలు వింటుంటే అదే ఫీల్ వస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. వందకి పైగా సెంటర్స్లో 50 రోజులు, 40కి పైగా సెంటర్స్లో 100 రోజులు పూర్తి చేసుకోవడం అంటే అప్పట్లో ఎంత పెద్ద హిట్ అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా యూత్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ సినిమాను మళ్ళీ చూసి సూపర్ హిట్ చేశారు. మొత్తానికి ఇది కేవలం లవ్ స్టోరీ కాదు, త్యాగం, నిస్వార్థ ప్రేమ, ఎమోషన్ అన్నీ కలిసిన ఒక అందమైన ప్రేమ కావ్యం. సింపుల్గా చెప్పాలంటే ప్రేమంటే ఎంతవరకు వెళ్ళగలమో చూపించిన సినిమా ఇదే.